ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా వంట గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఏజెన్సీల వద్ద ప్రజలు క్యూ కడుతున్నారు. ఆన్లైన్ బుకింగ్లు నిలిచిపోవటం, సిలిండర్ల కోసం గంటల తరబడి వేచి ఉండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల హోటళ్లు, గృహ అవసరాలకు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. అలాగే పట్టణాల్లో కట్టెల ధర రెట్టింపు అయ్యాయని వినియోగదారులు వాపోయారు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కృపా గ్యాస్ ఏజెన్సీ వద్ద వంట గ్యాస్ కోసం వినియోగదారులు బారులు తీరారు. గత 5 రోజులుగా బుకింగ్ సర్వర్ డౌన్ ఉండటంతో బుకింగ్ కావటం లేదని సిబ్బంది తెలిపారు. దీంతో వంట గ్యాస్ కోసం వినియోగదారులు ఆఫీస్ వద్ద బారులు తీరారు. సకాలంలో గ్యాస్ సిలిండర్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వినియోగదారులు తెలిపారు. ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అందేలా చూస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. नंबर जो है तो आगे नहीं दे रहे, ऐसा भी ये नहीं कह रहे। గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు సర్వర్ డౌన్ అంటున్నారు. మరియు పొద్దున 6 గంటల నుంచి లైన్ నిలబడుతున్నారు. ప్రజలు సామాన్య వ్యక్తులకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే అసలు 10 రోజులు సర్వర్ రాస్తలేదు. మరి ఏ విధంగా మీరు వంట చేసుకోవాలి, ఏ విధంగా ఫంక్షన్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఫంక్షన్ల కోసం గ్యాస్ సిలిండర్ వాడుతూ ఉంటారు. దయచేసి మీరు ఈ సర్వర్ డౌన్ ఎత్తివేసేసి మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ అందాలని కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది మనకు అన్ని స్టాక్ ఉన్నాయి. ఎక్కడ స్టాక్ ఉన్నాయి? ఇక్కడ అసలు బైసాల 15 రోజుల నుంచి అసలు గ్యాస్ అనేది ఇక్కడ స్టాక్ ఉన్నా కూడా సర్వర్ డౌన్ అని చెప్తున్నారు. మరి దయచేసి ఇక్కడ ఏజెన్సీ వాళ్ళకి మీరు గట్టిగా చెప్పి మీరు కరెక్ట్ మేడం గారికి విన్నవిస్తున్నా. దయచేసి మీరు సామాన్య వ్యక్తులకు అందరికీ మీరు గ్యాస్ సిలిండర్ అందజేయాలని కోరుకుంటున్నారు. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు సర్వర్ డౌన్ అంటున్నారు. మరియు పొద్దున 6 గంటల నుంచి లైన్ నిలబడుతున్నారు. ప్రజలు సామాన్య వ్యక్తులకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే